ఓహో, వంట చేసుకుంటూ తంటాలు పడుతున్నాడన్నమాట పకోడి. అయినా మనకెందుకులే. శ్రీమతికి ఈ పతిని చూడాలనిపించిందా? పనిగట్టుకుని వచ్చి మరీ చూస్తుంది. హలో శ్రీమతి గారు, నా కోసం వచ్చారా? హలో, నేనేం నీ కోసం రాలేదు. ఓ, తొంగి తొంగి చూడమాకు చందమామ, నీ సంగతేంటో తెలుసు నాకు మొండి పెళ్ళమ్మా. తొంగి తొంగి చూడమాకు. హలో మిస్టర్, నా గురించి పాడుతున్నావేంటి? నేను పాడింది నా పెళ్ళం గురించి. ఏ, నువ్వు కనెక్ట్ అయ్యావేంటి? ఓ, నువ్వు నా పెళ్ళనివే కదా. నీకింకా గుర్తుందే? అస్సలు నీతో మాట్లాడకూడదు. ఆహా, అయితే నా దగ్గరికి వచ్చి పోట్లాడు. నిన్ను చూడటమే తప్పు. ఏ, చూస్తే ప్రేమ పుడుతుందని భయమా? నాకు నీ మీద ఎలాంటి ఎమోషన్స్ లేవు. నిన్ను చూసి నేనేదో కరిగిపోతాను, జరిగింది మర్చిపోతాను, నీకోసం వచ్చేస్తాను అని అస్సలు అనుకోకు. అది ఎప్పటికీ జరగదు. అమ్మా, హే, నా మీద ఎలాంటి ఎమోషన్ లేదు అని అన్నావు, మరి దీన్నేమంటారు? అసలు నా చెయ్యి కాలితే నీకేంటి? ఓ, ఆలపాటి మంగతాయారికి తెలియదేమో దీన్నే ప్రేమ అంటారని. నీ కోపం నన్ను దూరం పెడుతున్నా, నీ మనస్సు మాత్రం నన్ను మర్చిపోనివ్వట్లేదు. హలో, మనసు గురించి మనుషుల్ని చంపాలని చూసే నీలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. మీ అమ్మని చంపాలనుకుంది నేను కాదని తెలిస్తే అప్పుడు మారుతావు కదా. నువ్వేని తెలిసాక కాదు అని ఎలా నిరూపిస్తావు? ఓ కట్టు కథ చెప్పా? కాదు, అబద్ధం చెప్పిన వాళ్లతో నిజం చెప్పించి తీరుతాను. అప్పుడు నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. చెట్టు మీద దయ్యం, నాకేం భయం. చెట్టు మీద దయ్యం, నాకేం భయం. యదవా, నేనేరా నువ్వమ్మయ్యా. ఒరే, అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావురా? తగల పెడదామని చూస్తున్నామయ్యా. ఎవరిని? ఆ వెంకీని. ఒరే, అవును మాయ్యా, ఈ భద్రం ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఓ, ఏం చేయబోతున్నావో చెప్పరా? ఇది కాగడా. దీంతో గుడారానికి నిప్పి పెడితే ఆ వెంకీగాడు కాలడా? ఒరే భద్రం, నీకెన్ని చావు తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయిరా? మ్యాగీ నాకు దక్కాలంటే నేను ఇలాగే ఆలోచించాలి. నాతో వచ్చేది ఎవరు? ఏంటి మా ఎంత మాటను? రే జాగ్రత్త, ఆ వెంకీ గాడికి తెలిస్తే తోలు తీస్తాడు. సరే నువ్వా ఎల్రా.
శాశ్వత నిద్రలో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఈ కాగడ దీన్ని కంటించి పూర్తిగా పైకి పంపిస్తా. మయ్యా వదులు మయ్యా, దీన్ని తగలటేస్తాను ఇప్పుడు, వదులు. తగలెట్టేస్తావా? యముడు నిద్రలేచాడు, ఇప్పుడు ఏం చేయాలి? మాస్క్ ఉందిగా, నన్ను ఎలాగో గుర్తుపట్టలేడు. హే, నువ్వేం చేయలేవు నన్ను. నా దగ్గర కాగడా ఉంది. హే, రా చూసుకుందాం. కాగడా నా చేతిలో ఉంది. రా చూసుకుందామని వెనక్కి వెళ్తావేంట్రా? ముందుకి రా. బలవంతం చేస్తావేంటి? నేను రాను. నేనేం చేయను రా. రా రా రా, ముందుకు రా. నేను రాను. ఆయన నేనే అని నువ్వెలా గుర్తుపట్టావు? మొహానికి క్లాత్ చుట్టుకున్నా ఓకే, మరి వాయిస్ మార్చలేదు, గెటప్ మార్చలేదేంట్రా భద్రంగా? అబ్బా, ఇదంతా తూచు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. అక్కర్లేదురా, ఇప్పుడు నేను చెప్తానుగా. భయ్యా, నా బ్యాగ్ కాలిపోతుందేమో భయ్యా. దీన్నే బ్యాక్ ఫైర్ అంటారా భద్రంగా? నువ్వెప్పుడు కోతి పనులు చేస్తుంటావు కదా, వెళ్ళి లంకా దహనం చెయ్యి. ఇక్కడ లంక ఎక్కడుంది భయ్యా? అదిగో వెళ్ళు. భయ్యా 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 మాయా వెళ్ళు. అత్తయ్య, మాయా మాయా అత్తయ్య. ఒరే 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 ఎక్కడా? ఒరే 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 మాయా 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 మాట్లాడుకుని మాయా ఒరే 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 తింగరేదా? వెళ్ళే టబ్బులో దూకరా. ఆ టబ్బులో దూకు. ఆ టబ్బులో దూకరా. టబ్బులో దూకు. మాయా అమ్మయ్యా. అమ్మయ్యా, బతికిపోయాను. నీకు ముందే చెప్పాను కదరా ఆడితో పెట్టుకోవద్దని. ఇప్పటికైనా తెలిసిందా? బాగా తెలిసింది మాయ్యా. ఆ వెంకితో పెట్టుకోవడం అంటే నిప్పుతో తలగొక్కడమే. ఒరేయ్, ఆ వెంకీకి నేను చెక్ పెడతాను. పెట్టుకో పెట్టుకో, నువ్వు పెట్టుకో అయ్యా.